డాక్టర్లు ఇంజనీర్లు తయారు చేస్తుండొచ్చు, మీరు కేవలం డాక్టర్లు ఇంజనీర్లు మాత్రమే తయారు చేస్తారు, మనుషులను తయారు చేస్తలేరు. మనకు ఇంతకుముందు ఏంటంటే డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, సైంటిస్టులు కావాలి, ఈ విధంగా అనేవాళ్ళు కదా మన సొసైటీలో. Yes. నేనేమంటానంటే ఈ రోజుల్లో మనకు వాట్ వి నీడ్ ఇస్ స్పిరిచువల్ గురూస్ కావాలంటాను. Yes. అంటే స్పిరిచువల్లీ ఎన్లైటెడ్ పీపుల్ కావాలంటాను. అండ్ ఆల్సో హీలర్స్ కావాలి. సో వీ వాంట్ దీస్ పీపుల్. అండ్ ఆల్సో యోగా టీచర్స్ కావాలి, మంచి కథలు చెప్పే వాళ్ళు కావాలి, ఆర్ట్స్ క్లాసికల్ డాన్స్ నేర్పించే వాళ్ళు, మ్యూజిక్ నేర్పించే వాళ్ళు కావాలి. దీస్ ఆర్ ది యాక్చువల్ థింగ్స్ వీ నీడ్ ఇన్ ద సొసైటీ. 100%. ఇది రియల్ ఎడ్యుకేషన్. ఇది ఎస్, 100%. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దిస్ వన్. అయిపోయిందండి ఇప్పుడు టెక్నాలజీ హ్యూమన్ బ్రెయిన్ దాటి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చేసే పెద్ద పెద్ద పనులు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎంత పెద్ద మెషిన్ కూడా హ్యూమన్ టచ్ తీసుకురాదు కదా. అవునా? ఇప్పుడు ఒక రోబో వచ్చి నాన్న తిన్నవా బిడ్డ అని అన్నది కదా రోబో. ఓకే, కొడుకు వచ్చి లేకపోతే తల్లి వచ్చి అన్నదానికి రోబో వచ్చి అన్నది, దానికి ఏ సంబంధం? కరెక్ట్. సో మీరు అన్నట్టు ఈరోజు స్పిరిచువల్ గురుస్ ఎవరు ఉన్నారో వాళ్ళు అద్భుతంగా ఎందుకు జనాలు వెళ్తున్నారు? ఆ ఒక వాక్యూమ్, చాలా వాక్యూమ్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, చాలా వాక్యూమ్ వచ్చేసింది. ఏంది ఇది కాదురా అనే విషయం తెలిసి అందుకనే స్పిరిచువల్ గురు ఒక్కడ పెడితే అక్కడ ఎంతమంది యూతే కనబడుతుంది. మొత్తం యూతే, వాడికి పెద్ద ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే ఎంత గ్యాప్ మనం క్రియేట్ చేసి పెట్టినాము. ఆ గ్యాప్ తీసేసారు. మీరు అన్నట్టు 100% స్పిరిచువల్ గురుస్ కావాలి, మనకు యోగా ట్రైనర్స్ కావాలి చాలా. సో ఇటువంటి ఫీల్ చేయాలి. దీని మీద మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం మనకు చాలా అవుతుంది. మీరు చెప్పారు డాక్టర్లు ఇంజనీర్లు తయారు చేస్తుండొచ్చు, మీరు కేవలం డాక్టర్లు ఇంజనీర్లు మాత్రమే తయారు చేస్తారు, మనుషులను తయారు చేస్తలేరు. నాకు ఎందుకు ఈ డాక్టర్లు ఇంజనీర్లు అన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. 15-20 years బ్యాక్ వరకు కూడా, అంటే చాలా సంవత్సరాల నుంచి ఒక ఫ్యాషన్ ఉంటుంది. ఎవడన్నా మీకు నీట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను అనుకోండి, మన దగ్గరికి వెళ్తారు, ఎవరు ప్రెస్ వాళ్ళు వెళ్తారు. సార్ ఏంటి అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటారు. మీ లక్ష్యం ఏంటంటే, నేను పెద్ద డాక్టర్ని, పేదవాళ్లకు ఏమంటారు సేవ చేయాలని ఉంది అని అంటుంటాడు. వాడు ఇంజనీరింగ్ అనుకో, నేను పెద్ద ఇంజనీర్ అయిపోయి ఇట్లా వేసేసి పేదవాళ్ళకు. సో అది ఫ్యాషనబుల్ స్టేట్మెంటే. మీరు ఒకసారి డేటా తీయండి, 20 సంవత్సరాల ఇంటర్వ్యూలు తీయండి. 20 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది సేవ చేస్తారు చెప్పండి. 20 సంవత్సరాల నుంచి నీట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు చెప్తారు ఫ్యాషనబుల్ స్టేట్మెంట్ చెప్తారు, నేను పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను, నేను పెద్ద డాక్టర్ని అయిపోయి అని చెప్తారు కదా. ఎంతమంది ఉన్నారు? ఎగ్జాక్ట్లీ. మీకు అంటే ఏమంటారు, సినిమాలలో ఇది ఎక్కువ ఫ్యాషనబుల్ స్టేట్మెంట్ అంతే కదా. నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, అది చేద్దాం, అది ఎవ్వడు చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు చెప్పండి? అప్పుడు ఎందుకంటే వీళ్ళు 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ దీనిలో చేస్తారు కదా. చేసిన తర్వాత నాకేం అవసరం, నేను లక్షలు పెట్టి చదువుకున్నా, నేను ఇప్పుడు పోయి గ్రామాలలో పోయి పని చేయాలి నేను అని చెప్పేసి. అంటే విద్య ఎంత ఘోరమైనటువంటి వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది.